ఇక్కడ ఏం చెప్పారంటే మనం జపం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చాలా ఫాస్ట్‌గా చేయకూడదు అనమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ ఫాస్ట్ ఎంత వరకు ఉండాలంటే ఆ 16 పదాలు జాగ్రత్తగా గమనించడం వరకు ఫస్ట్ పాయింట్. రెండోది ఇక్కడ ఏం చెప్తాను, వీ షుడ్ వర్షిప్ ద హోలీ నేమ్ వెన్ వీ అటర్ ఇట్. వర్షిప్ అంటే ఏంటి? కనీసం ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది. వర్షిప్ అంటే కొంచెం ప్రేమ ఉంటుంది. 16 పదాలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నేను ఆ మహామంత్ర అవతారాన్ని పూజిస్తున్నాను అని ఫీలింగ్ మీకు రావడం లేదంటే మీ జపము సరిగ్గా చేయడం లేదు. జపం అంటే కేవలం 16 పదాలు చెప్పడమే కాదు. ఇక్కడ ప్రభుపాద గారు ఏమంటున్నారు, వి వాంట్ టు హియర్, దాన్ని వినడంతో పాటు వీ షుడ్ వర్షిప్ ద హోలీ నేమ్. నేను 16 పదాలని నేను వింటున్నాను, దాంతో పాటు పూజిస్తున్నాను. మనం రోజుల్లో ప్రతి మాట ఎన్నెన్నో వింటున్నాం, కానీ ప్రతి మాటని ప్రతి మాటని మనం పూజించడం లేదు. ఎన్నో శబ్దాలు వింటున్నాం, కానీ హరే కృష్ణ మంత్రము, ఈ శబ్దము ఇది కేవలము చెప్పే శబ్దము, వినే శబ్దము కాదు. ఇది పూజించబడే శబ్దం, పూజించదగ్గ శబ్దం. అన్ని శబ్దాలు మనం పూజించిన అవసరం లేదు, అన్ని శబ్దాలు వినవసరం లేదు కూడా. కానీ హరే కృష్ణ మంత్రము చెప్పవలసింది, వినవలసింది, పూజించవలసిన శబ్దం. అందుకు ఇక్కడ ఏమంటున్నారు, వీ షుడ్ బి అటెంటివ్. పూజించడం అంటే అటెంటివ్. ఎందుకంటే ఆ హరే కృష్ణ మహామంత్రం సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు. అది మన ఆచార్యులు చెప్పిన మొదటి మాట. నివేదనతో, నెమ్మదిగా, జాగ్రత్తగా, ఆనందంతో చేయాలి. ఎందుకంటే అది సాక్షాత్ శ్రీకృష్ణుడే. ఓన్లీ నేమ్ ఆన్ అవర్ లిప్స్ అండ్ హియర్ యాజ్ ఎ కేర్ఫుల్లీ. సో చాలా జాగ్రత్తగా వినాలి. మాయ ఏం చేస్తుంది, ఎంత ధైర్యం ఈయనకి, శ్రీకృష్ణ భగవాన్ నామం చేసి నా యొక్క పిడికల నుంచి జారిపోతున్నాడు ఈయన. జన్మ జన్మలుగా నా కంట్రోల్లో పిడికలు బిగించినట్టు బిగించానండి. ఇప్పుడు ఈయన నా దగ్గర నుంచి జారిపడానికి ప్రయత్నిస్తున్నాడు మంత్రం విని. ఎంత ధైర్యం, ఎంత ధైర్యం! ఈయన కృష్ణుని ప్రేమ దొరకకుండా చేయాలి. ఆయన కృష్ణ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? ఉదయం తరగతుల్లో. సో ఈ వ్యక్తికి ఉదయం తరగతులు అటెండ్ అవ్వకుండా చేసావంటే ఈయన మన కంట్రోల్లో ఉంటాడు. 64 భక్తాంగాల్లో 5 భక్తాంగాలు చాలా ముఖ్యమైనవి అంటారు చైతన్య మహాప్రభు. దాంట్లో ఈ ముఖ్యమైనది ఏంటంటే సాధు సాంగత్యంలో భాగవతం వినడం. అంతే, అవి 2 అంగాలు. భాగవతాన్ని సాధు సంగత్యం ఉంటే 2 అంగాస్. అది పిల్లర్ ఆఫ్. ఇక్కడ ఏమన్నారు ప్రభుపాదుల వారు, నువ్వు పిలుస్తుంది నో వన్ లెస్, ఏదో సామాన్యమైన తక్కువైన శబ్దం కాదు, దేవాది దేవుణ్ణి. సో జపం చేస్తున్నప్పుడు ఈ సంబంధ జ్ఞానాన్ని నీ చైతన్యంలో ఉంచుకోవాలి అని అంటున్నారు ఆచార్యులు. హరే కృష్ణ మంత్రం ఎంత పూజించాలి, అంత ప్రేమతో చెప్పాలి. ఎందుకు అవర్ లైఫ్ అండ్ సోల్. యాక్చువల్లీ చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్ రెగ్యులర్లీ ఈజ్ అవర్ లైఫ్ అండ్ సోల్. ఆన్ ద బేస్ ఆఫ్ సచ్ యాక్టివిటీస్ ఆల్ అదర్ డివోషన్ సర్వీస్ విల్ సస్టైన్. ఇది జపం అనేది. ఇప్పుడు ఎలాగైతే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో వాళ్ళు, మీ పిల్లలు, మీ ఇంట్లో బంధువులు ఎంత మీ నువ్వే నా ప్రాణం, నువ్వే నా జీవితం అంటారు. బట్ మీరే నా ప్రాణం, మీరే నా జీవితం అనేది ఎంతకాలం అనగలరు చెప్పండి? అయితే మీ శరీరం ఉన్నంత వరకు, లేదా వాళ్ళ శరీరం ఉన్నంత వరకు. అంటే మీరే నా ప్రాణం, మీరే నా జీవితం అనేది వేస్డ్ ఒక పదం అంతే, అది శాశ్వతమైన మాట కాదు. కానీ నువ్వే నా ప్రాణం, నువ్వే నా శాశ్వతం అనేది ఎవరికి అనాలంటే ఓన్లీ కృష్ణుడికి అనాలి. ఆ కృష్ణుడు నామమే. ఇక్కడ కృష్ణనామము 2 ఒకటే. అందుకే ముందు మీ జీవితం ఎవరు మీ ప్రాణం అంటే శాశ్వతమైనది. అవర్ లైఫ్ అండ్ సోల్ ఈజ్ అ హోలీ నేమ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాదు, లైఫ్ అండ్ సోల్ కర్మకు సంబంధించింది కాదు. లైఫ్ అండ్ సోల్ అనేది భక్తికి సంబంధించింది. మీ మనసులు మనతో ఉన్నంత కాలము ఎంత ఆనందంగా ఉంటాం, మళ్ళీ వెళ్ళిపోతే చాలా దుఃఖం అయిపోతుంది అనమాట. అంటే ఇది పరిపూర్ణం కాదు, సగం దుఃఖము సగం ఆనందం ప్రాక్టికల్లీ. అంటే 100కు 100% ఆనందం ఏముందా, ఆ 100కు 100% ఆనందానికి మనం జీవితాన్ని, ప్రాణాన్ని ఇచ్చేయాలి. ఆ 100కు 100% ఆనందం ఏంటంటే ఈ హరే కృష్ణ మంత్రము. కేవలం 50% ఆనందం, 50% దుఃఖం, ఇది భౌతిక బంధం. 100% ఆనందం, ఇది కృష్ణ బంధం. కృష్ణ బంధం అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీ జీవితంలో 100%
గల హరే కృష్ణ మంత్రాన్ని 16 పదాలని 16 మాలల్ని చాలా కేర్ఫుల్గా చేయాలి. 50% గల కర్మబంధాలను కూడా కేర్ఫుల్గా చూడాలి, ఏది వదిలేయకూడదు అనమాట. కానీ 50% బంధాల గురించి 100% ఆనందాన్ని వదిలేశారంటే అది భక్తి కాదు, దట్ ఈస్ కాల్ సెంటిమెంటల్. నేను భగవంతుడి యొక్క నామాన్ని పిలుస్తున్నాను, చాలా జాగ్రత్తగా పిలుస్తున్నాను. నీ జన్మలో నాలో ఉన్న సంపూర్ణంగా పవిత్రం అవ్వాలి. నేను ఎట్టి పరిస్థితుల్లో నాలో చెడు గుణాలు కానీ చెడు అలవాట్లు కానీ ఆలోచనలు తగ్గట్టు నేను పనుల కింద వెళ్ళిపోతున్నా. నాలో వచ్చిన ప్రతి చెడు ఆలోచన అది పని కింద మారి, అది క్యారెక్టర్గా మారి, ఒక అలవాటుగా మారి నన్ను హింసిస్తుంది జన్మ జన్మలుగా. ఇక నుంచి ఆ ఆలోచన మొత్తం కూడా పవిత్రం అవ్వాలి. నా క్యారెక్టర్ పవిత్రం అవ్వాలి, నా పని పవిత్రం అవ్వాలి, నా అలవాట్లు పవిత్రం అవ్వాలి. నేను ఖచ్చితంగా హరే కృష్ణ మంత్రాన్ని వేడుకోవాలి. ఓ కృష్ణ, ఓ దేవాది దేవ, నేను నీ నామాన్ని ప్రేమతో పూజిస్తున్నా, దయచేసి నా హృదయంలో చేరి నన్ను పవిత్రం చేయండి కృష్ణ అని మనం ఫస్ట్ పాయింట్ అనమాట. ఆ భావంతోనే మనం జపం చేయాలి, ఒక పర్పస్ఫుల్గా జపం చేయాలి. మన పర్పస్ ఏంటంటే ప్రేమతో ప్రీతితో ఇంటెన్సిఫై చేసుకుంటూ కృష్ణుడితో నడవడం. ఎంత తొందరగా 16 మాలలు అయిపోతే కాకుండా కృష్ణుడితో నిమగ్నం అవడం. అందుకోసము ఈ జపం అనేది దీనికి ఒక సపరేట్ టైం ఇవ్వాలి. ఎలాగైతే మీరు భౌతికమైన శరీరం పొట్ట నింపడానికి మీరు 8 గంటలకు ఫిక్స్ చేశారో, కృష్ణ భగవానుడితో ఉండడానికి ఖచ్చితంగా మీరు 2 గంటల టైం ఫిక్స్ చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే.